మానవ సేవే మాధవ సేవ. మనం ఎంత డబ్బులు సంపాదించినా నా ఉద్దేశంలో దేవుళ్ళకు పుణ్యస్థలాలకు వెళ్ళి అక్కడ ఉండిలో వేసే బదులు ఆ ప్రతి రూపాయిని ఇక్కడ ఎవరైతే అభివృద్ధికి వెనుకబడుతుందో వాళ్ళకు ఖర్చు పెడితే బాగుంటుందని ఉద్దేశం. కొబ్బరికాయ కొట్టేటప్పుడు కూడా ఆ 40 రూపీస్ నేను పక్కన ఉండిలో వేసి అది ఒక పేద ప్రజలకు ఉపయోగపడేటట్టుగా నేను చూసుకుంటా. అంటే నేను ఇంకా అంత పెద్దగా ఎదగలేదు, నేను మామూలుగా ఒక ఎంప్లాయీనే. ఆ ఎంప్లాయీ మీదతో అంటే 2 ఆడపిల్లలు, ఇంకా నా పిల్లలు పెళ్లి కాలేదు, కానీ నేను భవిష్యత్తులో ఇంకా సహాయం చేసే దిశగా నా పిల్లలకి ఇప్పటికీ చెప్తున్నా. మీరు బాగా సంపాదించి నేను చేయలేకపోయినా మీరు చేయాలి నాన్న అని అంట. కొబ్బరికాయ కొట్టి ముక్క తింటా, కొంచెం తింటాం అంతే. అది కొద్దిసేపు వేస్ట్ అయిపోతుంటుంది, సగం ఫ్రిడ్జ్లోనే పెడతాము. కానీ ఆ డబ్బులు అలా అని చెప్పి మనం ఇలా సహాయం చేస్తూ ఉంటే వాళ్ళు కొంతమంది లేజినెస్ తయారవుతారు. అలా కాకుండా నేను స్టూడెంట్ ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తా, మనం ఇప్పుడు తీసుకుంటున్నాము, మనం ఇచ్చే స్థితికి వెళ్ళాలి. మనం ఇప్పుడు సహాయం తీసుకుంటున్నాం, ఇచ్చే స్థితికి వెళ్ళాలి. ఫ్యూచర్లో మీరు బాగా డెవలప్ అయి చదువుకొని మంచిగా ఇచ్చే స్థితికి వెళ్ళాలి అని మాత్రం ఒకటి చెప్తాను. ఇంకొకటి, ఇక్కడ కొంతమంది యూత్ ఉన్నారు, ఒకటి చెప్పండి, మీరు ఏ స్టూడెంట్ అయినా రోడ్డు మీద బడికి రాకుండా కనపడితే ఈ రోజు నువ్వు ఎందుకు బడికి రాలేదు, స్కూల్కి వెళ్ళు అని చెప్పండి.